రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. మార్చి 1 వరకు జరిగే ఈ మహోత్సవాలకు యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆలయంలో మహాశివరాత్రి ఏర్పాట్లపై 4 జిల్లాల అధికారులతో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను రేపటి నుండే ముమ్మరం చేయాలని కలెక్టర్ రాజ్కుమారి అధికారులకు సూచించారు. భక్తుల దర్శనం, ట్రాఫిక్, పార్కింగ్, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వైద్యం వంటి మౌలిక అంశాలపై కలెక్టర్ రాజ్కుమారి చర్చించారు. క్షేత్ర పరిధిలో ఎక్కువగా భక్తులకు మంచినీరు, శౌచాలయాలు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మహాకుంభమేళాకు కోట్లాది జనాభా వచ్చినా ఏర్పాట్లలో లోపం కనిపించలేదని, అలాగే శ్రీశైలంలో కూడా భారీ ఏర్పాట్లు చేయాలన్నారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. బయట వ్యాపారులకు ఎక్కడ అనుమతి ఇవ్వద్దని, ఎక్కడ పడితే అక్కడ దుకాణాలు పెట్టడం వలన భక్తులకు ఇబ్బంది అవుతుందని తెలిపారు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. రైట్, శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో కలెక్టర్ అలాగే ఎమ్మెల్యే సమావేశాలు నిర్వహించారు. భారీగా ఏర్పాట్లకు సంబంధించి కసరత్తు ఇప్పటి నుంచి మొదలుపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అందిస్తారు. సుంకన్న. సువర్ణ బ్రహ్మోత్సవాలు, శ్రీశైలం బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. అయితే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే నిన్న కలెక్టర్ ఆధ్వర్యంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో భద్రతా ఏర్పాట్ల గురించి చర్చించారు. అయితే శ్రీశైలం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవకాశాలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే గారు నిన్న అధికారుల సమీక్షలు వివరించారు. అయితే కూడా శ్రీశైలం అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. అయితే వచ్చే భక్తులు కర్ణాటక నుంచి భారీ ఎత్తున ఈసారి భక్తులు చాలా ఎత్తున భారీ అంటే కొన్ని వేల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముందస్తుగా కలెక్టర్ నేతృత్వంలో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే వచ్చే భక్తులకు ఎలాంటి అవసరం సంఘటన జరగకుండా వచ్చిన భక్తులకి ఇళ్ల సౌకర్యం అయితేనే, దర్శనం ఏర్పాటు అయితేనే క్యూలో పద్ధతిలో దర్శించుకోవడానికి భక్తులకు ఎలాంటి ఘటన జరగకుండా ముందస్తుగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అధికారులకి. అయితే కలెక్టర్ సూచనల మేరకు అధికారులు ఇప్పుడు నుంచే శ్రీశైలం ఈవో నేతృత్వంలో అధికారులు అయితేనే ఎమ్మెల్యే కూడా నుండి ఏర్పాట్లు పర్యవేక్షించారు. అయితే వచ్చిన భక్తులకు ఎలాంటి అవసరం సంఘటన జరగకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కలెక్టర్ ఆదేశం జారీ చేయడం జరిగింది. అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యం అయితేనే, క్యూలో ఉన్న భక్తులకి మళ్ళీ పాటించే ఇలాంటి దృష్టి పెట్టుకొని అధికారులకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. స్వాగతం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుంకన్న. సందర్భంగా సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు జి రాజకుమారి ఐఏఎస్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు, సబ్ కలెక్టర్ మార్కాపు, డిఎఫ్ఓ శ్రీశైలం, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా వారి శాఖలకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారు ఏ శాఖలకు సంబంధించి ఏవైతే మరి నిర్ణయాత్మకమైన తీసుకోవాల్సినటువంటి తర్వాత మీ రిక్వైర్మెంట్, మీ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో ఇస్తే వాటిని ఒకసారి స్క్రూటినీ చేసి వారు ఇచ్చేటువంటి సూచనల ప్రకారం ప్రతి ఒక్కటి నా సపోర్ట్ ప్రకారం అన్నిటికి కూడా లాజిస్టిక్ ఎండ్ తీసుకెళ్ళడానికి తప్పనిసరి చేసి గతంలో కంటే ఈ సంవత్సరం బాగా మెరుగ్గా, అదేవిధంగా భక్తుల యొక్క మనోభావాలకి అనుగుణంగా మరి ఈ సంవత్సరం బ్రహ్మోత్సవం జరిగింది అని చెప్పి మనందరం కూడా మరి భగవంతుని యొక్క సన్నిధిలో పనిచేసే సేవకులుగా భావించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నారు. ఓం నమః శివాయ. మనకు వచ్చేది ల్యాక్స్ లో వస్తారు కాబట్టి అన్ని సపోర్ట్స్ మనకు కూడా ఉన్నాయి. బ్రహ్మాండంగా అరేంజ్ చేసుకుందాం. కానీ దేవస్థానం ఇందాక అన్నట్టు
ఏదైనా డిపార్ట్మెంట్స్ అడిగినప్పుడు మీరు డిలే చేయకుండా ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండాలి మీ సైడ్ నుంచి. ఎందుకంటే వాళ్ళందరి దగ్గర 15 రోజులు వర్క్ చేయాలి. నా రిక్వెస్ట్ ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ పనిచేసి ఎవరైతే డెప్యుటేషన్ అవుతారో ఇక్కడ ఆఫీసర్స్ అందరికి మంచిగా దర్శనం ఇవ్వండి. ఎవరు బాధపడవద్దు. ఎట్లా చేస్తారు, వాళ్ళకి ఎట్లా ఇందాక మనం అనుకున్నట్టు ఇచ్చారు. ఆల్ డిపార్ట్మెంట్ ఎంత కష్టం చేస్తే లాస్ట్ ఆయన చూసి వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు జి రాజకుమారి ఐఏఎస్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ